ముందుగా ఇంత గ్రాండ్ సక్సెస్ అందుకున్న శివ నిర్మాణ గారికి, సాహు అండ్ ఎంటైర్ టీమ్కి శుభాకాంక్షలు. నేను సినిమా చేస్తున్నప్పుడు ఆఫీస్లో దానయ్య గారి ఆఫీస్లో ఉన్నప్పుడు ఒకసారి అప్పుడే ఫస్ట్ శివ నిర్మాణ కలిసాను. అప్పుడు కోన వెంకట తీసుకుని వచ్చినప్పుడు ఈ ఐడియా చెప్పారు. అప్పుడు నాకు దానయ్య గారితో అన్నాను, చాలా మంచి సినిమా అండి అని. చేయొచ్చా లేదా సార్, మీ సినిమా చేస్తున్నప్పుడు ఇంకో సినిమా చేయొచ్చా లేదా అంటే, చాలా మంచి సినిమా ఇది. సినిమా అయిపోయిన తర్వాత నేను ఆయనతో మాట్లాడినప్పుడు చెప్పాను, చాలా మంచి రేటింగు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి సీన్స్ అన్నీ, చాలా మంచి మాటలు రాస్తున్నారు, సినిమా ఇలాగే నేల మీద ఉండాలి, అలాంటి కథలు చాలా తక్కువ, ఇలాగే రాయమని చెప్పాను నేను ఆయనకు ఒకసారి. తర్వాత మజిలీ అనౌన్స్ అయినప్పుడు నాకు టైటిల్ కూడా చాలా బాగా నచ్చింది. ఈ సినిమా నిజంగా అతను క్రియేట్ చేసిన యాంబియన్స్ కానీ, వైజాగ్ బ్యాక్డ్రాప్ కానీ, కాస్టింగ్ కానీ, అంటే ఒక్కొక్క పాత్రకి అతను ఎంచుకున్న విధానం, ఆర్టిస్టులని, వాళ్ళకి రాసిన మాటలు, ఒక సీన్లో ఉండే వాళ్ళు కూడా గుర్తుండిపోయారు. కొందరు పేర్లు తెలియదు నాకు. ఆల్ ద ఫ్రెండ్ క్యారెక్టర్స్ అందరూ నిజంగా అందరూ వైజాగ్ కుర్రోళ్ళు, రైల్వే కాలనీలో ఉన్నట్టే ఉన్నారు అందరూ. నిజంగా అంత డీటెయిల్డ్ వర్క్ చేయడం అనేది చాలా కష్టం అది. బట్ ఎక్స్ట్రాడినరీ వర్క్ శివ. ఏదో ఒక చిన్న పెయిన్ ఉంది నీకు, అంటే లైఫ్లో ఎవరిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందేమో తెలియదు కానీ, బట్ ఎవరైనా అలా వదిలేసి ఉంటే కనుక నిజంగా నేను హ్యాపీ. ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాలు వచ్చినా దాంతో బెటర్ ఫీల్ జనరేట్ చేయడం కష్టం నిజంగా. అంటే మిగిలిన అన్ని పాత్రలు సినిమాలు, రావు రమేష్ గారు కానీ, పోసాన్ గారు కానీ, నిజంగా మీలాంటి యాక్టర్స్ మాకు ఉండటం నిజంగా మా అదృష్టం. మేము రాయటం కొన్నిసార్లు చాలా చిన్న మాటలు రాస్తాం, కానీ అది మీలాంటి వాళ్ళు చేస్తే ఆ సీన్లు అప్లాజ్ వేరది. నిజంగా మీలాంటి వాళ్ళు ఉండటం ఇండస్ట్రీ నిజంగా అదృష్టం. అండ్ చైతన్య గారు నాకు నిజంగా ఎందుకో ఆయన చూసినప్పుడు చాలా చాలా హానెస్ట్గా అనిపిస్తారు మీరు. ఎప్పుడు నాకు స్క్రీన్ మీద చూసినప్పుడు రైట్ ఫ్రేమ్ ఏం మాయ చేశారో, ఆయన స్ట్రెంగ్స్ ఆయనకు తెలుసు, ఆయన వీక్నెస్లు ఆయనకు తెలుసు. బట్ హానెస్ట్గా ఉండటం వలన ప్రతి పాత్ర గుర్తుండిపోతుంది ఆయన చేస్తుంటే. బట్ ఈ సినిమా చూసినప్పుడు నిజంగా యువర్ ఇంటూ టాప్ లీగ్ చైతన్య గారు. అన్బిలీవబుల్ పెర్ఫార్మెన్స్ అది. నాకు అసలు పూర్ణ చూస్తుంటే నిజంగా వైజాగ్లో పూర్ణ క్యారెక్టర్ నిజంగా అక్కడ ఉందేమో రైల్వే కాలనీలో. అండ్ వేరియేషన్స్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. ముఖ్యంగా ఒక సీన్లో గుట్కా వేసుకొని బ్యాట్ పెట్టుకొని వస్తుంటారు. నాకు నిజంగా భయం వేసింది, ఏంటి టక్కంత బ్యాడ్గా మారిపోతున్నాడా అని అనిపించింది. నిజంగా అన్బిలీవబుల్. కీప్ అప్. అండ్ సమంత గారు నేను చాలా నేను కూడా చేశాను జనతా గ్యారేజ్లో. బట్ పెద్ద క్యారెక్టర్ కాదు కానీ, బట్ చాలా గ్రేట్ యాక్టర్. కానీ ఈ సినిమాలో నిజంగా మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ అండి. అలా యాక్ట్ చేయడం అనేది మీ ఇద్దరి మధ్య. ఆవిడ కూడా నాకు కంగ్రాచులేషన్స్ చెప్పండి. ఐ హోప్ సినిమాలో ఎలా చూసుకుంటున్నారు, బయట కూడా మిమ్మల్ని అలాగే చూసుకుంటున్నారు. అండ్ సుబ్బరాజు, యువర్ బ్యాడ్ బాయ్, కానీ బయట నువ్వు అంత బ్యాడ్ బాయ్ కాదని తెలుసు, కానీ నిజంగా చాలా బాగా చేశారు సుబ్బు. అండ్ తమన్ రియలీ గ్రేట్ వర్క్ బ్రదర్. కొన్ని సీన్లు నిజంగా రాసుకున్నప్పుడు చూసుకున్నప్పుడు అంత అనిపించవు కానీ, బట్ నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వలన నిజంగా యూ టుక్ టు ద మూవీ టు ద నెక్స్ట్ లెవెల్ యాక్చువల్లీ. అండ్ ద ప్రొడ్యూసర్స్ సాహు అండ్ హరీష్, అండ్ ఐ కంగ్రాచులేట్ వెరీ యంగ్ ప్రొడ్యూసర్స్. చాలా టేస్ట్ఫుల్, చాలా పేషెంట్ మనుషులు, మంచి వాళ్ళు, మా మైత్రి వాళ్ళలాగా. ఐ విషింగ్ దెమ్ మెనీ మోర్ సక్సెస్ లైక్ దిస్. ఇంకెవరిని మర్చిపోయింది. అండ్ దివాన్షు రియలీ ఫస్ట్ టాలెంట్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. చాలా బాగా చేశారు. లాంగ్ వే టు గో. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ విషింగ్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. నిజంగా చాలా బాగా చేశారు మీరంతా. యూ డిజర్వ్ ఆల్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. డైరెక్టర్ గారికి,
ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఎప్పుడో నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు పర్చూరి బ్రదర్స్ దగ్గర వాళ్ళతో పాటు మద్రాసులో ఇట్లాంటి ఫంక్షన్కి వెళ్ళేవాడిని. సినిమా హిట్ అయిన తర్వాత అందరు ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి షీల్డ్ ఇస్తూ ఉండేవాళ్ళు. మరి చాలాళ్ళ తర్వాత ఈ హిట్ ఫంక్షను, ఈ ఫంక్షన్లో షీల్డ్ తీసుకోవటం అనేది నాకు చాలా సంతోషం కలిగిస్తున్న విషయం. నాగ చైతన్య, నీ ఫస్ట్ ఫిల్మ్ చూసా, జోష్ అనేది. అందులో బొమ్మలా ఉన్నావు, ఈ సినిమాలో దాని అమ్మలా ఉన్నావు. నేను అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా చూశాను, దేవదాస్, తాగుమూతి పాత్ర. ఆ సినిమా చూసిన తర్వాత మిగతా వాళ్ళు తాగుమూతి పాత్ర ఎంత బాగా చేసినా బాగా చేయలేదు అనే ఫీలింగే వస్తుంది. ఎందుకంటే నేను కృష్ణ గారి దేవదాస్ కూడా చూశా. నిజంగా కృష్ణ గారి దేవదాసులో పాటలు చాలా బాగుంటాయి, పర్ఫార్మెన్స్ బాగుంటాయి. కానీ నాగేశ్వరరావు గారితో పోల్చుకుంటే ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇక కృష్ణుడు రామారావు వేస్తే మిగతా కృష్ణుడిని ఎలా చూడలేమో, తాగుమూతు పాత్ర నాగేశ్వరరావు వేస్తే మిగతా వాళ్ళని అలా చూడలేము. కానీ నాగార్జున తాగుమూతు పాత్ర చేశాడు. ఎలా చేశాడంటే వాళ్ళ నాన్నలాగా చేయలే. తన ఫిజికల్ అడ్వాంటేజ్ ఎంతవరకు ఉంటుందో, ఎలా ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పాత్ర చేసి సక్సెస్ అయ్యాడు నాగార్జున. మజ్ను అలాంటి ఫిల్మ్స్ చూశా. అలాగే ఈ సినిమాలో కూడా నాగ చైతన్య వాళ్ళ తాతగారిలాగా యాక్ట్ చేయలేదు, వాళ్ళ నాన్నలాగా యాక్ట్ చేయలేదు. తన బాడీ ఎంతవరకు సహకరిస్తుందో ఈ తాగుమూతు పాత్రకి, ఏ లిమిట్లో చేస్తే నేను నీట్గా కనపడతాను, పర్ఫెక్ట్గా అదే లిమిట్లో చేశాడు. అందుకని ఈ పాత్ర కూడా ఆయన చాలా హెల్ప్ అయింది నాగ చైతన్యకి. జనరల్గా నాకు ఎలాంటి సినిమాలు ఇష్టం అంటే, నా పాత్రలో సెంటిమెంటు క్యారెక్టర్ చేయాలని నా బాగా కోరిక, కామెడీ చేయాలని నాకు పర్సనల్గా బాగా కోరిక. ఎందుకంటే నేను స్కూల్ డేస్లో బెస్ట్ కమెడియన్ అవార్డు వచ్చింది, యూనివర్సిటీలో బెస్ట్ ఆర్టిస్ట్గా అవార్డు వచ్చింది. నాకు బాగా ఏమాత్రం నచ్చని పాత్రలు ఏమున్నాయంటే పోలీస్ పాత్రలు, ఫాదర్ పాత్రలు. ఎవరో ఫస్ట్లో నాకు ఫాదర్ క్యారెక్టర్ ఇస్తే అమ్మో నా వయసు కనపడి దేవుని కంగారు పడిపోయా. ఏంటయ్యా బాబు, ఎప్పుడు 70 ఏళ్ళకో ఇప్పుడు ఆ వయసులో రావాలి కదా ఫాదర్ పాత్ర, ఇప్పుడే నాకు ఫాదర్ వేషాలు ఇస్తే రేపు నీ వయసు అంతా అంటారేమో, తొందరగా రిటైర్ అయిపోతానని చిన్న భయం. కానీ అదృష్టం ఏంటంటే ఆ తండ్రి పాత్రలో నాకు చాలా చాలా పేరు తెచ్చింది, నా భవిష్యత్తుకి, నా ట్రావెలింగ్కి చాలా హెల్ప్ అయినాయి. అలాగే పోలీస్ పాత్రలు కూడా ఎందుకు నాకు ఇష్టం ఉండదంటే, నేను శ్రీహరికి చాలా పోలీసు కథలు రాశా. పోలీస్ అంటే శ్రీహరి లాగా ఉండాలి, మంచి బాడీ, ఫిట్, ఎనర్జెటిక్గా ఉండాలి. నేను అంత ఫిట్గా ఉండను, అంత ఎనర్జెటిక్గా ఉండను. ఆ డ్రెస్ నేను వేసుకుంటే మరీ చండాలంగా ఉంటానేమో భయం. కానీ అలాంటి పాత్రలు నాకు వచ్చినాయి. అందులో టెంపర్ పాత్ర, అది నాకెంత గొప్ప పేరు వచ్చిందో, నా జీవితాన్ని ఎంత గొప్పగా మలుపు జరిగిందో నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు. ఈ మధ్య 2 పాత్రలు వేసాను తండ్రి పాత్రలో. ఒకటేమో శివ నిర్మాణ ఇచ్చిన పాత్ర, 2 సాయి ధర్మ తేజ ఫిల్మ్లో. ఈ 2 తండ్రి పాత్రలు వేరువేరుగా ఉంటాయి. నాకు టెంపర్ ఎంత మంచి పేరు వచ్చిందో, ఈ 2 ఫాదర్ పాత్రలకి నాకు అంతే పేరు వచ్చినాయి. ఈ అవకాశం నాకు ఇచ్చిన శివ నిర్మాణకి, ప్రొడ్యూసర్స్కి మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బోర్డు దగ్గర తీసుకోమన్నారు, నేను శివ దగ్గర తీసుకుంటానని చెప్పా. ఎందుకంటే కొరడాల శివ నా మేనలుడు, నాకు అసిస్టెంట్గా చాలా సంవత్సరాలు పనిచేశారు. అది నాకు థ్రిల్లింగ్గా ఉంటుందని చెప్పి అన్నాను. అనిల్, షుడ్ నాట్ మిస్టేక్ మీ. Please.
అలాగే ఇప్పుడు మ్యాక్స్ మీడియా సాయి గారిని షీల్డ్ ప్రొడ్యూసర్స్ దివ్యాంశ మీరందరూ కూడా జాయిన్ అవుతే బాగుంటుంది. Please subscribe to Mirror TV. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV and subscribe cheyadaniki kinda subscribe button nokkandi. Mirror TV lo vache videos chustunandi.